ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు లూకా సువార్త 15వ అధ్యాయము 31వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీకు ఇస్తున్న వాక్కు. నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినాన నేస్తమా, నీ దేవాది దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. ఎవరికైనా మేలు జరిగినప్పుడు, ఎవరికైనా ఆశీర్వాదం వచ్చినప్పుడు, నేను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాను. నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దేవుణ్ణి ప్రార్థించుకుంటూనే ఉన్నాను. ఆయన మాట తప్పకుండా నేను జీవిస్తూ ఉన్నాను. నీతిగా బ్రతకడానికే అనుక్షణము ప్రయత్నం చేస్తూ జీవిస్తూ ఉన్నాను. నాకు దేవుడేమీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు ఇవ్వలేదు, నాకేమీ కూడా స్పెషల్గా దేవుడు నాకేమీ ఇవ్వలేదు అని నీవు వాపోతూ ఉన్నావా నేస్తమా? బాధపడుతూ ఉన్నావా? ఈ దినాన నీ దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. నావన్నీయు నీవి అని నీకు చెప్తూ ఉన్నారు. నీవు ఒక్కసారి ఆలోచించుకో. నీ జీవితంలో నీకు విపరీతమైన కోటీశ్వరుడు నువ్వు కాలేకపోవచ్చు, కానీ నీ దేవుడు నీకెన్నడూ ఏమీ తక్కువ చేయలా. తినుటకు తిండి, కట్టుకొనుటకు వస్త్రములు, నివసించుటకు గృహము, నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును నీకు సమయానుకూలముగా నీ దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయనతో నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీతో ఆయన ఎల్లవేళలా కూడా ఉంటూనే ఉన్నారు. కాబట్టి ఆయనవన్నీ నీవని నీకు చెప్తూ ఉన్నారు. నువ్వు సంతోషించి ఆనందించుట యుక్తమే. ఎందుకంటే నీవు దుఃఖించద్దు, నీకేదో లేదని నువ్వు చింతపడద్దు. నీకేమి అవసరమో దేవుని సన్నిధిలో అడుగు. నా పేరట నీవేమి అడిగినా నా తండ్రి నీకు తప్పక అనుగ్రహిస్తారని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి నీవు అడుగు నేస్తమా, దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు నీవు చింతించద్దు, ఎందుకంటే దానివల్ల దేవుని ఆశీర్వాదములు పోగొట్టుకుంటావు. అందరూ ఆశీర్వాదములు పొందుట అవసరమే, కానీ దేవుడు నీకు అంతకంటే ఉన్నతమైన ఆశీర్వాదమును ఇచ్చారు. నీతో దేవుడున్నారు, దేవునితో నువ్వున్నావు, నావన్నీయు నీవని నీ దేవాది దేవుడు నీకు ఇదనను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేనిని గురించి కూడా నువ్వు చింతించద్దు. దేవుడు తప్పకుండా సమయానుకూలముగా నీకు ఏది అవసరమో దేవుడిస్తారు. నీకు అక్కరగా ఉన్న ప్రతి ఈవిని దేవుని సన్నిధిలో అడిగి నీవు పొందుకొనేస్తామా? దేవుడు అన్నిటినీ నీకు సిద్ధపరిచారు. సమయానుకూలముగా వాటిని నీ ఎదుట నీ దేవాది దేవుడు నీకు పెట్టి నిన్ను సంతోషింపచేస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని కృపతో ముందుకు సాగు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించినారో ఆ బిడ్డలో నాయన ఏదైనా ఒక తండ్రి ఒక నిరుత్సాహము ఉన్న ఎడల నాయన సంతోషం లేకుండా ఉన్న ఎడల ఆ స్థితిగతులన్నిటినీ తీసివేసి నాయన మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఎల్లవేళలా తనతో ఉన్నారు అన్న నిశ్చయతను నాయన దృఢపరచమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రాధేయపడుతూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినోత్సవాలు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి దేవా. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. బిడ్డలను మీ కృపాహస్తాలకు అప్పగించుకొంచున్నాం తండ్రి. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను ప్రసాదించండి. వివాహాల కొరకు, ఉద్యోగముల కొరకు, గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము. మా ప్రియులు చేస్తున్న వ్యాపారములలో, ఉద్యోగ విధులలో, పనిపాట్లలో తోడుగా ఉండి వారి కష్టమునకు తగిన ఫలములు మీరు అనుగ్రహించమని, ఎవరికి నష్టము వాటిల్లకుండా నాయన మీ నామం పేరట మేలులు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని వేడుకుంటున్నాము. వృద్ధాప్యములోను అనారోగ్యముతోనూ ఉన్న బిడ్డలకి నాయన మీ ఆశీర్వాదమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, నెమ్మది, సమాధానమును, సంతోషమును అనుగ్రహించి మీ కృపలో నడిపించమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అనే దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదం
ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.